హాయ్ అండి, అందరికి నమస్కారము. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నా. ఇంకా ఇవాళ వీడియోలో మ్యాంగోస్. ఈ సమ్మర్ ఏమో కానీ ఎండలు మనం ఎంత ఎండలని బాధపడినా కానీ కొన్ని దేవుడు మనకి కొన్ని సంతోషమైన విషయాలు ఇచ్చాడనమాట. ఈ సమ్మర్లో ఈ తాటించలు, ఈ మామిడి పండ్లు, ఈ మల్లెపూలు ఇవన్నీ కూడా మనకి, ఇంకా అలాగే కర్బూజా అంటే దోస, పుచ్చ ఇవన్నీ కూడా మనకి చాలా ఆనందాన్ని, ఎండవేడిని తట్టుకోవడానికి ఇవన్నీ ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మనకి ఒక వరాలు అనుకోవాలన్నమాట. ఇంక మాకు మామిడి తోట ఉంది కదా, మీకు అందరికి తెలుసు కదండి. నేను ఎప్పుడు మామిడి తోటకి వెళ్ళినప్పుడన్నా షేర్ చేస్తాను. ఈ ఇయర్ ఇంకా వెళ్ళలేదండి. మా వారి తోట నుంచి మామిడి పళ్ళు తెస్తూ ఉంటారు. ఇంక ఇవన్నీ కూడా మేము మా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే మా తోటలో చాలా రకాలు ఉన్నాయి. బెనిషా ఉంది, ఇమాం పసంద్ ఉంది, కాదర్ ఉన్నాయి, అలాగే మల్లిక ఉన్నాయి, ఇంకా ఊరగాయ పచ్చళ్ళు పెట్టుకోవడానికి ఉంటుంది కదా, ఆ చెట్టు ఉంది. దానికి కాయలు కూడా కాసాయి. అది కాయలు తెచ్చుకొని పిక్కలు కూడా పెట్టేసాము మేము. ఇంకా ఈ మామిడి పళ్ళతో అందరూ రకరకాలుగా చేస్తున్నారు. మామిడి తాండ్రా చేసుకుంటున్నారు, ఇంకా ఒరుగులు చేసుకుంటున్నారు. మేమైతే డైరెక్ట్గా అలా ఫ్రెష్గా ఉండే పళ్ళన్నీ తినేయటము. లాస్ట్ ఇయర్ ఇలాగే మా పాప వాళ్ళు అమెరికా నుంచి వస్తాం, మాకు ఫ్రిడ్జ్లో జ్యూస్ అంతా తీసి పెట్టమ్మా, జిప్లాక్స్ అంటే చాలా తీసి పెట్టాను అనమాట. మాది చాలా పెద్ద ఫ్రిడ్జ్, శాంసంగ్ డబుల్ డోరు. దాని నిండా కవర్ల నిండా మ్యాంగో జ్యూస్ అంటే పెద్ద రసాలు ఉంటాయి కదా, అది ఒక కాయ పిండితే ఒక ½ లీటర్ వస్తుంది. అలాంటి కాయలు ఒక 10 కాయలు పిండి జిప్లాకర్స్ వేసి అవి ఫ్రీజర్లో వేసేసామన్నమాట. గడ్డగట్టిపోయినాయి. కానీ వాళ్ళు వచ్చి కనీసం ఒక గ్లాస్ కూడా తాగలేదండి. హాఫ్ గ్లాస్ తాగినారు. తర్వాత అవంతా మేము తాగలేక పడేసాము. మాకెందుకో ఫ్రెష్గా ఇలా పండ్లు కోసుకొని అలాగే డైరెక్ట్గా తినడం అలవాటు, కానీ ఈ ప్రిజర్వ్ చేసుకోవడం అనేది. మామిడికాయ ఒరుగులు మాత్రం చేశాను, కొద్దిగా పిక్కలు చేశాను. ఇంకా మిగిలినవి ఇలా ఒరుగులు చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా పచ్చి మామిడికాయను కూడా నేనైతే ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకోను. ఇంకా అలాగే నిమ్మ తోట కూడా ఉంది, నిమ్మకాయలు కూడా తెస్తే అవి కూడా ఎవరికైనా అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట. అదొక ఆనందం అనమాట. భగవంతుడు మనకి ఏదైనా ఇవ్వగలిగినటువంటి పొజిషన్ అంటే పెద్దవి ఇవ్వలేకపోయినా ఇలాంటి చిన్నవైనా ఇతరులకు ఇవ్వటం అనేది ఒక ఆనందకరమైన విషయము. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం తింటూ ఇంకా ఇతరులకు కూడా అనమాట. అందరు కూడా చాలా హ్యాపీగా. అది కాక ఇవి ప్యూర్ ఆర్గానిక్ అండి, అంటే మందులు అవన్నీ కొట్టము. వాటన్నిటికీ న్యాచురల్గానే పండిన చెట్లుగా మాగినటివి తీసుకొచ్చి అందరికి ఇస్తామన్నమాట. ఇవన్నీ ఇలా సర్దేసి ఇంకా ఫ్రైడే మార్నింగ్ కోసమని పనులు స్టార్ట్ చేసుకున్నా. శుక్రవారము నిన్న ఇలా ముగ్గులు వేస్తాను అనమాట. మీకు ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కొంచెం ఎండలకి ఈ ముగ్గులన్నీ వేశాను, కానీ నేను వీడియోస్ అయితే తీయలేదు, కొద్దిగా షేర్ చేయలేదు. నిన్న మాత్రం కాస్త చల్లగా అనిపించేప్పటికీ ప్రశాంతంగా ఒకసారి వీడియో తీసి అందరికీ నిన్న ఎలా ముగ్గులు వేశాను అనేది మీకు షేర్ చేద్దామని. చూడండి, అంటే ప్రతిసారి నేను షేర్ చేస్తున్నా మీకు, ఒక కనీసం షార్ట్ పూలైనా కూడా ఈ ఫ్రైడే ముగ్గులు, ఫ్రైడే పూజ అని అలా పెడుతున్నా. ఇంక ఈరోజు పూజ కోసమని దేవగన్నేరు పూలు, రాణి రెడ్ కలర్ అనమాట. మంచి కలర్ అండి, ఇది చాలా అందంగా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ మంచి వాసన కూడా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకొని వచ్చి ఈ చెట్టును మీకు ఎప్పుడు నేను ఫ్లవర్స్ కోసేప్పుడు మీకు షేర్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ ఫ్లవర్స్ అందవు, చాలా ఎత్తులో ఉంటుంది చెట్టు. ఇంకా నేనే వీడియో తీసుకొని చేయాలంటే కష్టం. ఇంకోసారి ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి, ఇలా తులసమ్మకు, కృష్ణయ్యకి అంతా కూడా ఈ దేవగన్నేరు పుల్లుతో ఈరోజు పూజ అయితే చేసుకున్నా. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన గార్డెన్లో ఫ్లవర్స్ ఒక్కో రోజు ఒక్కో రకం పెట్టుకుంటూ ఇలా అదొక మానసిక ఆనందం అన్నమాట. మనకి ఏదైనా శుభ్రంగా ఇలా చేసుకుంటే మానసికంగా మనకి ప్రశాంతత కోసమని, ఇంకా అదొక లక్ష్మీ కళ గుట్టిపడుతూ చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇంకా ఈరోజు మా గురించి, మా ఫ్యామిలీ గురించి మీకు కొద్దిగా చెప్పాలనుకున్నా. మా వారి ఇంటికి పెద్దండి, నేను ఇంటికి పెద్ద కోడల్ని. నాకు 4 ఆడబిడ్డలు, ఇంకా 2 మరుదులు అనమాట. ఒక మా మరిది మా ఇంటికి దగ్గరగానే ఈ ఊళ్ళోనే ఉంటారు. ఇంకో మరిది, 3వ మరిది వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మా 2వ మరిది వాళ్ళకి ఒక పాప, బాబు. 3వ మరిదికి 2 పాపలే అనమాట, 2 అమ్మాయిలే. ఇప్పుడు పెద్ద పాపకి ఈ మధ్య అంటే లాస్ట్ థర్స్డే అనుకుంటా హాఫ్ శారీ ఫంక్షన్ అంటాం కదండి, అదే ఓనీల పండుగ అని, పైటల పండుగ, ఓనీల పండుగ చేస్తారు కదా, అది ఇక్కడ చేశామన్నమాట. మేమంతా ఇక్కడే ఉన్నాం కదా, హైదరాబాద్లో అయితే కానీ మేమంతా మళ్ళీ అందరం వెళ్ళాలి ఎక్కడికని. వాళ్ళు ఇక్కడే ప్లాన్ చేసుకొని ఫంక్షన్ హాల్లో చేశారు. చాలా బాగా చేశారనమాట. ఇంకా ఇంట్లో పూజ చూడండి, ఇలా మందారాలతోటి రోజులాగే మల్లెపూలతోటి ఇంకా మామిడి పళ్ళు నైవేద్యంగా పెట్టి చేశాను. ఇది ఇక్కడ కనిపించే వాళ్ళే మా 3వ మరిది, వాళ్ళకి 2 పాపలు అని చెప్పాను కదా, 2 పాపలు మా తోడుకోడలు అనమాట. ఈ ఈవెంట్ వాళ్ళకి ఇచ్చి ఈ ఫంక్షన్ చేయించారండి. ఈవెంట్ వాళ్ళు మంచిగా ఇలా వీడియోస్ అవంతా చేశారు. ఫంక్షన్ కూడా చాలా బాగా వాళ్ళు ఆధ్వర్యంలో యాంకరింగ్ ఇస్తూ పిల్లల చేత ఈ పసుపు అంటే మంగళ స్నానాలు, తర్వాత ఇలా కోలాటాలు వేసి
అమ్మాయిని స్టేజ్ దగ్గర తీసుకొచ్చేప్పుడు అంతా చాలా బాగా జరిగింది. అదొక స్వీట్ మూమెంట్స్ అనమాట. అందరం బంధువులు అంతా కూడా ఒకసారి కలిసి అందరిని ఒకరినొకరు పలకరించుకోవడము, తర్వాత ఇలా వాళ్ళు చేస్తూ ఉంటే చూసి మేమంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మా చేత కూడా కోలాటం వేయించారు. మేమైతే ఎక్కడో వెనక ఎగిరాంలేండి. ఈ ఈవెంట్ వాళ్ళు మాత్రం చాలా చక్కగా చూడండి ఎంత బాగా డ్యాన్సెస్ వేశారో. పాపని స్టేజ్ దగ్గర తీసుకొచ్చేటప్పుడు వెల్కమ్ లాగా ఇలా చేశారనమాట. నాకైతే బాగా నచ్చింది. కానీ వాళ్ళకంతా సాంగ్స్ ఉంటాయి కాబట్టి బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ సాంగ్స్ తీసేసి మీకు ఇలా చూపిస్తున్నా, మీరు కూడా చూస్తారు అనేసి మా పాపకు అలాగే బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. మధ్యకాలంలో ఇలా హాఫ్ శారీ ఫంక్షన్ అనేది, ఓనీల పండుగ అనేది అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. పిల్లలకి అదొక ఆనందము. పెద్దవాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి కదా ఇలా కలుసుకుంటాము. అది కాక హాలిడేస్ కాబట్టి అందరం బంధువులు అందరం కూడా బాగా కలుసుకొని బాగా చూసి బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా వాళ్ళు మా మరిది ఇదిగోండి, మా మరిదితోటి ఆ పాప చేర్చి కూడా ఏదో చిన్న చిన్న స్టెప్స్ రాకపోయినా కూడా వాళ్ళే చేయించారు. అది చూసి మేము బాగా నవ్వుకున్నాము అందరం కూడా. అలాగే మా తోడుకోడలు మా మరిది చేత కూడా వాళ్ళు డ్యాన్స్ చేయించారనమాట. అది కూడా మాకు బాగా ఫన్నీ అనిపించింది. భలే ఎంజాయ్ చేసామన్నమాట. ముందు వైపు వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్టెప్స్ ఎలా వేయాలనేది చూపిస్తూ వీళ్ళ చేత చేయించారనమాట. అంటే వాళ్ళు వీడియో చేయడానికి ఇవన్నీ కూడా ఈ క్లిప్స్ అన్ని యాడ్ చేసుకొని మంచిగా మనకి ఒక వీడియో తయారు చేసి ఇస్తారు. ఇంకా ఫుల్ వీడియో వాళ్ళు వచ్చిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. నాకైతే బాగా నచ్చింది. అందరం బాగా ఎంజాయ్ చేసాము. అలా రొటీన్ లైఫ్కి భిన్నంగా అప్పుడప్పుడు ఇలా ఈవెంట్స్ అనేవి చేసుకుంటే మంచిదేనండి. హ్యాపీగా అందరితో కలిసిమెలిసి అందరం కలిసి ఫోన్ చేసి లాస్ట్లో అందరం ఫ్యామిలీ పిక్స్ అలా తీసుకున్నాము. నా దగ్గర ఉన్నవి ఇక్కడ మీకు షేర్ చేస్తున్నా. ఇప్పుడు ఇది లాస్ట్ మా మరిది వాళ్ళ ఫ్యామిలీ. ఇంక నెక్స్ట్ వచ్చి ఇంకా నాతో పాటు మా వీంకులు వాళ్ళు, మా అమ్మ, మా తమ్ముడు, మా బావగారు వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.